బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు వేగవంతమైంది. పార్టీ మేనిఫెస్టోలో ప్రజల నుంచి అంశాలను సేకరించనున్నారు. 10 రోజుల పాటు 10 జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రాల్లో వినతులు స్వీకరించనున్నారు. ప్రజా సంఘాలు, ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి అంశాలను సేకరించనున్నారు. మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు సూచన మేరకు కమిటీ సభ్యులు అన్ని జిల్లాలను కవర్ చేసేలా ప్లాన్ చేశారు. ఇవాల్టి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో మేనిఫెస్టో కమిటీ పర్యటించనుంది. ఆయా జిల్లాల నుంచి వచ్చిన కీలక అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఆ తర్వాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనూ మేనిఫెస్టో కమిటీ పర్యటించనుందని ఈ కమిటీ సభ్యులు తెలిపారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, మిగతావి ఫేజుల్లో అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మేనిఫెస్టో కమిటీ ఫిల్టర్ చేయనున్నట్లు తెలుస్తుంది. కామన్ గా వచ్చిన అంశాలను ప్రయారిటీగా తీసుకుని కమిటీలో చర్చించనుంది. మెజార్టీ సభ్యుల ఆమోదం తర్వాత టీపీసీసీలో డిస్కషన్ జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు వేగవంతమైంది. పార్టీ మేనిఫెస్టోలో ప్రజల నుంచే అంశాలను సేకరించనుంది. 10 రోజుల పాటు 10 జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రాల్లో వినతులు స్వీకరించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ పెన్నెల, ఏదైతే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు తన క్రాప్ ను పెంచుకునే క్రమంలో భాగంగా అదేవిధంగా ప్రజలకు చేరువయ్యి వాళ్ళ సమస్యలతో పాటుగా మేనిఫెస్టోలో ఏం కావాలని తెలుసుకునడంలో భాగంగానే మేనిఫెస్టో కమిటీ ఈ రోజు నుంచి 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో కూడా పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంది. ఎందుకంటే ఇప్పటికే 6 గ్యారంటీ స్కీమ్ ఒకదాన్ని తీసుకురావడం అనేది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గనక ఏం చేయదలుచుకుంది ప్రజలకు అని చెప్పేసి ఈ 6 గ్యారంటీ కార్డును తీసుకురావడం జరిగింది. ఈ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గ్యారంటీ పథకాలుగా అందిస్తామని చెబుతుంది. అయితే మరోవైపు వీటితో పాటుగా అన్ని జిల్లాల్లోనూ స్థానిక సమస్యలు ప్రధానంగా, అంటే ప్రతి నియోజకవర్గంలో కొన్ని స్థానిక సమస్యలు ఉంటాయి. ఆ స్థానిక సమస్యలను కూడా ఫోకస్ చేస్తూనే మేనిఫెస్టో కమిటీ మేనిఫెస్టో రూపొందించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇటీవల జరిగిన భారీ బహిరంగ సభ తర్వాత నిర్ణయించడం జరిగింది. కర్ణాటక ఫార్ములానే ఇక్కడ కూడా అప్లై చేయబోతున్నారు. కాబట్టి కర్ణాటకలో కూడా ఇదే తరహాలో ప్రతి నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, దీనికి రీజన్ ఏంటి, కారకులు ఎవరు, అదేవిధంగా నేను పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అన్న అన్నిటినీ కూడా కర్ణాటకలో ఎలక్షన్స్ లో వాడడం జరిగింది. అదే ఫార్ములా ఇక్కడ కూడా సేమ్ ఈ రోజు నుంచి కూడా మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ కూడా జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఇందుకు ముందుగా నిజామాబాద్, ఆదిలాబాద్ ఇలా ఉన్న 10 జిల్లాల గుండా కమిటీ వెళ్ళి అక్కడ స్థానిక సమస్యను తెలుసుకోబోతుంది. అంటే నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, వాటి నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి అనేవన్నీ కూడా సేకరించబోతున్నారు. ప్రతి జిల్లాకి ఒక మేనిఫెస్టో ఉండే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసుకుంది. ఆ ప్లాన్ కు అనుగుణంగానే ఇప్పుడు అన్ని మేనిఫెస్టో కమిటీ సభ్యులు పర్యటన జరపబోతున్నారు. ప్రతి జిల్లాలోని అదేవిధంగా నియోజకవర్గ కేంద్రంలోకి వెళ్తారు. అక్కడ ఉన్న రైతులతో కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులతో కావచ్చు, విద్యార్థులతో కావచ్చు, ఇలా డిఫరెంట్ రంగాలకు చెందిన వారందరితో కూడా, ఓటర్లు ఎవరైతే వారందరితో కూడా మాట్లాడి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే వాటినన్నింటినీ కూడా వాళ్ళ బుక్స్ లో రాసుకుంటారు. అదేవిధంగా అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేసింది ఏంటి, ఒకవేళ కాంగ్రెస్ లో అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అన్న వాటన్నిటి మీద కూడా ఈ మేనిఫెస్టో కమిటీ ఒక స్టడీ చేయబోతుంది. మొత్తం ప్రతి నియోజకవర్గాన్ని తీసుకుంటున్నారు కాబట్టి 119 నియోజకవర్గాలు 119 రకాలుగా మేనిఫెస్టో ఉండబోతుంది. కామన్ ఉన్న వాటినేమో స్టేట్ మేనిఫెస్టోలో పెడుతూనే ఏదైతే కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ సమస్యలు ఏవైతే వాటి పరిష్కారం కోసం అక్కడ నియోజకవర్గ మేనిఫెస్టో అనేది రూపొందించబోతుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారమే లక్ష్యంగా మరోసారి తన పూర్వవైభవం చాటించుకునే క్రమంలో భాగంగానే పావులు కదుపుతుందని చెప్పొచ్చు. ఒకవైపు చేరికలను, ఒకవైపు ఇలా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజల వద్దకు వెళ్తూ పార్టీ వచ్చే ఎన్నికలే విజయం సాధించే దిశలో కూడా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.